హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి, శాంతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై అన్నది ఏ విధంగా చేస్తామన్నది నేను వీడియో పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు చూడండి అండి. చేపల్ని ముందుగా నేను ఈ విధంగా నీట్గా క్లీన్ చేయించేసానండి. ఉప్పు, పసుపు అలాగే నిమ్మకాయతో నీట్గా క్లీన్ చేయించేసిన తర్వాత ఘాట్లు కూడా ఈ విధంగా పెట్టించేసాను. ఇప్పుడు వీటికి ఏ విధంగా మనం మసాలా కలుపుకోవాలన్నది నేను చూపిస్తాను. చూడండి. ముందుగా కొంచెం పసుపు అన్నది మనం యాడ్ చేసుకుందాము. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 చేపలకు గాను 2 స్పూన్లు సాల్ట్ అన్నది వేసుకున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి సాల్ట్ అన్నది యాడ్ చేసుకోండి, సరేనా? ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్లు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళైతే ఎక్స్ట్రా ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఫిష్ ఫ్రై మాత్రమే చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లము. ఇంత మట్టికి మన ఛానల్లో చాపగా ఏ విధంగా ఫ్రై చేయొచ్చు అన్నది వీడియో మనం పెట్టలేదు కాబట్టి కంపల్సరీగా పెట్టాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఇలా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. కంపల్సరీగా చూసి ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంకరేజ్ చేయండి, లైక్ చేసి, సరేనా? ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను తీసుకున్నాను. తగినంత ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం కూడా చేపలకి పట్టించాలి, సరేనా? అంటే ఈ విధంగా కలుపుకోవాలని అర్థం. మనం పొట్ట దగ్గర ఘాటు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడ కూడా మనకి చక్కగా ఈ మసాలా పట్టేటట్టుగా కలుపుకోవాలి, సరేనా? ఈ విధంగా మొత్తం మసాలా పట్టించేసిన తర్వాత 2 నుంచి 3 గంటల సేపు అన్నా ఇవి పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్ లేకపోతే మనం బయటైనా పెట్టి ఉంచవచ్చు. ఏమాత్రం కూడా చేపలు అన్నవి పాడవు, సరేనా? ఉప్పు, పసుపు, ఈ మసాలా మొత్తం కూడా చేపలకి పడితేనే టేస్ట్ ఉంటుంది చేపలు అన్నది, ఫ్రై అన్నది. నేను ఈ విధంగా కలిపేసేసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇవి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. 3 గంటల తర్వాత ఏ విధంగా ఫ్రై చేస్తాను అన్నది చూద్దరు కానీ, సరేనా? ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసాను. తర్వాత కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అన్నది వేసుకుంటున్నాను. ఆయిల్ కాగే వరకు స్టవ్ అన్నది హైలో పెట్టుకోండి, తర్వాత సిమ్లో పెట్టండి. ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయండి. అప్పుడే చేప అన్నది బాగా ఫ్రై అవుతుంది. 3 గంటల తర్వాత చేపలు తీసి చూసాను. ఇదిగోండి, ఈ విధంగా మసాలా మొత్తం కూడా చేపలకి నీట్గా పట్టేసింది కదా. ఇప్పుడు ఒక్కొక్క చేపని ఏ విధంగా ఫ్రై చేస్తానో చూద్దరు కానీ. ఇలా ఆయిల్లో వేసేసుకున్న తర్వాత 1-2 నిమిషాల తర్వాత ఈ చేపని మెల్లగా కలపాలి, ఎందుకంటే లేకపోతే అడుగు పట్టేస్తుంది, సరేనా? చేపని కలపడం మాత్రమే చేయండి, ఇప్పుడే టర్న్ చేయొద్దు. ఎందుకంటే ఒక పక్కన బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే రెండో పక్కన ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసిన తర్వాత అట్లా ఉంచేసేయండి. చక్కగా ఒక పక్కన ఫ్రై అయిన తర్వాత రెండో పక్కన మనం మళ్ళీ టర్న్ చేసుకుందాము. కంపల్సరీగా వీడియోస్ అన్నీ ఫాలో చేయండి, చూడండి కంపల్సరీగా. ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఫర్దర్గా ఇంకెక్కువ మంది చూడడానికి, అలాగే నేను కూడా కొత్త వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, సరేనా? కాస్త ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎంత జాగ్రత్త చేసినా చూసారా, అడుగనేది పడుతుంది కదా. అలాగే జాగ్రత్తగా చేప అన్నది చెదిరిపోకుండా, అంటే ఇరిగిపోకుండా ఫ్రై చేయాలి. చూసారు కదండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసేసుకోండి. తర్వాత డిష్ అవుట్ చేసి ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా వచ్చిందండి చేప మాత్రం. మీరు కూడా కంపల్సరీగా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందన్నది
నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, సరేనా? ఇలా చేసుకొని చక్కగా పప్పుచారు కానీ టమాటా రసం కానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిన వాళ్ళందరూ కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి.